మోడల్ నంబర్ 3 సహ ప్రధాన సంఖ్యల మీద కాన్సెప్ట్, కోప్రైమ్ కాన్సెప్ట్, సహ ప్రధాన సంఖ్యల మీద కాన్సెప్ట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, 4-5 ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. సహ ప్రధాన సంఖ్యల కాన్సెప్ట్ ఎల్సిఎం ఆఫ్ 5,7 5,7. ఇప్పుడు మీరు చూసుకుంటే 5 7కి ఒకటే ఒక కారణాంకం ఉంది. ఇప్పుడు 5 నేను ఎలా రాయొచ్చు? 1 into 5గా రాయొచ్చు. 7 నేను ఎలా రాయొచ్చు? 1 into 7గా రాయొచ్చు. ఒక్క కారణాంకమే కామన్గా ఉంది. ఆ కారణాంకం ఏంటి సార్? 1. 2 సహజ సంఖ్యల మధ్యలో కారణాంకాల్లో ఒకటే కామన్గా ఉండి ఆ వాల్యూ కూడా 1 అయింది అనుకోండి, దాన్ని సహ ప్రధాన సంఖ్యలు అంటాం. రైట్. నవ్వు ఇక్కడ చూస్తే ఎల్సిఎం ఆఫ్ 5,7. మన లాజిక్ ప్రకారము 7 దగ్గరికి వెళ్తాం. 7 అనేది 5 తోటి భాగింపబడుతుందా? భాగింపబడట్లేదు. కాబట్టి 5తో భాగింపబడాలి, 7 యొక్క గుణిజం ఉండాలి. కాబట్టి డెఫినెట్గా ఇది ఏమవుతుంది? 7 5ల 35. 7 5ల 35. లార్జెస్ట్ నంబర్ తీసుకున్న 7. లార్జెస్ట్ నంబర్ అనేది 7 అనేది 5తో భాగాహారింపబడాలి. కాబట్టి 7 5వ గుణిజం ఎంత? 7 5ల 35. ఇంకో ఎగ్జాంపుల్ ఎల్సిఎం ఆఫ్ 8,9. ఎల్సిఎం ఆఫ్ 8,9. లార్జెస్ట్ నంబర్ తీసుకున్నాను 9. 9 అనేది 8 తోటి డివైడ్ అవ్వాలి. 8 తోటి డివైడ్ అవ్వాలి. రైట్. సో కాబట్టి 9లో 9 into 8 ఎంత? 72. అంటే రైట్, సహ ప్రధాన సంఖ్యలు 2 సహజ సంఖ్యల మధ్యలో గాసాబా 1 ఉందనుకోండి, ఆ రెండిటిని సహ ప్రధాన సంఖ్యలు అని అన్నాను. ఆ 2 నంబర్లను సహ ప్రధాన సంఖ్యలు అని అన్నాను. 2 నంబర్ల మధ్యలో గాసాబా 1 గనక ఉంటే ఆ 2 నంబర్లను సహ ప్రధాన సంఖ్య అని అన్నాను. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఏ కామా బి ఆర్ కోప్రైమ్స్, సహ ప్రధాన సంఖ్యలు. ఎప్పుడు సార్? ఈ రెండిటి మధ్య ఓన్లీ 1 ఫ్యాక్టర్ కామన్, ఒకటే ఒక కారణాంకము కామన్గా ఉంటుంది. ఆ కామన్ కారణాంకమే 1. 2 సహజ సంఖ్య మధ్యలో ఒకటే ఒక కారణాంకం కామన్గా ఉంటుంది. ఆ కారణాంకం గనక 1 గనక అవుతే ఆ 2 నంబర్లను సహ ప్రధాన సంఖ్యలు అని అన్నాను. సహ ప్రధాన సంఖ్యల కాసాగు ఎప్పుడూ కూడా వాటి లబ్ధము. ఎందుకు లబ్ధమో మీకు ఆటోమేటికల్గా అర్థమైంది కదా సార్? 9 ఉంది, 9 8తో భాగింపబడాలి. సో 9 into 8 ఎంత? 72. ఎల్సిఎం ఆఫ్ 3 4 5. ఎల్సిఎం ఆఫ్ 3 4 5. లార్జెస్ట్ నంబర్ తీసుకున్నాను 5. 5 అనేది 3 తోటి డివైడ్ అవ్వాలి, 4 తోటి డివైడ్ అవ్వాలి. కాబట్టి 5 into 3 into 4. 12 5s are ఎంత? 60. కాసాగు కనుక్కునేటప్పుడు ఇన్పుట్లో ఇచ్చిన నంబర్లన్నీ సహ ప్రధాన సంఖ్యలు అవ్వండి. ఇన్పుట్లో గనక అన్ని నంబర్లు సహ ప్రధాన సంఖ్యలు అవుతే ఆన్సర్ ఎంత? దాని యొక్క లబ్ధము 5 7ల 35. ఎందుకు సార్ 5 7s are 35? లార్జెస్ట్ నంబర్ తీసుకున్న 7, అది 5తో భాగింపబడాలి. కాబట్టి 7 5ల 35. ఎల్సిఎం ఆఫ్ 8,9. లార్జెస్ట్ నంబర్ తీసుకోవాలి 9. ఆ 9 అనేది 8తో భాగింపబడాలి. కాబట్టి 9 8s are ఎంత? 72. ఎల్సిఎం ఆఫ్ 3 4 5. లార్జెస్ట్ నంబర్ ఉంది, అది 3 and 4తో భాగింపబడాలి. కాబట్టి 5 into 3 into 4. సపోజ్గా ఇంకో క్వశ్చన్ ఎల్సిఎం ఆఫ్ 7 9 11. 7 9 11. ఎల్సిఎం ఆఫ్ 7 9 11. 7 అనేది 1 into 7, 9 అనేది 1 into 9, 11 అనేది 1 into 11. ఈ మూడిట్లో ఏ కారణాంకము కామన్గా ఉంది? 1 అనే కారణాంకము కామన్గా ఉంది. 3 నంబర్లలో ఒకటే ఒకటి కారణాంకము కామన్గా ఉంటే ఏం చేస్తాం? దాని యొక్క లబ్ధము చేస్తాం. 7 into 9 into 11.
7 ఇంటూ 9 ఇంటూ 11. అందరికీ అర్థమవుతే దయచేసి ఎస్ అని రిప్లై చేయండి. సహ ప్రధాన సంఖ్యల రైట్ కాసాగు ఎప్పుడూ కూడా వాటి లబ్ధము. సహ ప్రధాన సంఖ్యల కాసాగు ఎప్పుడూ కూడా వాటి లబ్ధము. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అందరికీ మోడల్ 3 అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. మోడల్ 4 మొత్తం 7 మోడల్స్ ఉన్నాయి. ఆ 7 మోడల్స్ మీకు అర్థమవుతే మీకు రైట్ మోడల్ 4 రైట్. నా ఇక్కడ చూడండి, ఈ మోడల్ 4 అనేది మోడల్ 3 నుంచి డెవలప్ అయింది. మోడల్ 4 ఏమంటదంటే ఎల్సిఎం ఆఫ్ 9, 12, 15 ఉంది. మళ్ళీ 4 ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. ఎల్సిఎం ఆఫ్ 9, 12, 15, 9, 12, 15. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ థింగ్, ఏదైనా మూడిట్లో కామన్ కారణాంకం ఉందనుకోండి రైట్, దీన్ని నేను ఎట్లా రాసుకోవచ్చు? ఎల్సిఎం ఆఫ్ 9ని 3 ఇంటూ 3 సార్, 12ని 3 ఇంటూ 4 సార్, 15ని 3 ఇంటూ 5 సార్. ఇలా రాసుకోవచ్చు కదా సార్. ఈ మూడిట్లో కామన్గా ఏ కారణాంకం ఉంది? 3 బయటికి తీసుకెళ్ళండి. 3 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 3, 4, 5. 3 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 3, 4, 5. ఇచ్చిన నంబర్లలో కామన్ కారణాంకం ఏదైతుందో అది బయటికి దోసేసేయండి. 9, 12, 15. 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15. 3ని బయటికి దోసేసేయండి. 3 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 3, 4, 5. ఈ మూడు సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యల కాసాగేంటి? వాటి లబ్ధము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 3 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. 9 4s are 36, 36 5s are 180. 3 3s are 9, 9 4s are 36, 36 5s are 180. అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇచ్చిన నంబర్లలో ఏదైనా కామన్ కారణాంకం ఉందనుకోండి, కామన్గా ఏది ఉందనుకోండి అది తీసేసేయండి. ఎల్సిఎం ఆఫ్ 25, 30. ఎల్సిఎం ఆఫ్ 25, 30. ఆన్సర్ ఏమవుతుంది చూడండి. ఎల్సిఎం ఆఫ్ 25 ఇట్ ఈస్ 5 ఇంటూ 5, 30 ఇట్ ఈస్ 5 ఇంటూ 6. ఇలా రాసుకోవచ్చు కదా సార్ రైట్. 5 ఇంటూ 5, 5 ఇంటూ 6. కామన్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. 5 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 5, 6. 5, 6 ఇవి సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యల కాసాగెంత? వాటి లబ్ధము. అంటే 5 ఇంటూ 5 ఇంటూ 6. 25 6 ఆర్ ఎంత? 150. 25 6 ఆర్ ఎంత? 150. ముందు మోడల్ 3లో కామన్గా ఉన్న కారణాంకం 1 అయిపోయింది. 1 అయిపోయింది కాబట్టి దాన్ని సహప్రధాన సంఖ్యలు అన్నాం. 1 కాకపోతే ఏం చెయ్యాలో అదే మోడల్ 4. మోడల్ 1లో ఏం చేశాము? గరిష్ట నంబరు మిగతా అన్ని నంబర్లతోటి భాగింపబడితే గరిష్ట నంబరే రైట్ కాసాగు. గరిష్ట నంబరు కాకపోతే గరిష్ట నంబర్ యొక్క గుణిజాలు తీసుకున్నాను. గరిష్ట నంబర్ యొక్క గుణిజాలు తీసుకున్నాను. మోడల్ 3లో సహప్రధాన సంఖ్యలు అనే డెఫినేషన్ తీసుకున్నాను. సహప్రధాన సంఖ్యలు 2 నంబర్లు ఆ 2 కంటే ఎక్కువ నంబర్లు వాటి మధ్య కారణాంకము 1 కామన్గా ఉందనుకోండి, దాన్ని సహప్రధాన సంఖ్యలు అంటాం. సహప్రధాన సంఖ్యలు రైట్ యొక్క కాసాగు ఏమవుతుంది? వాటి లబ్ధం అవుతుంది. సహప్రధాన సంఖ్యల కాసాగు ఏమవుతుంది? వాటి లబ్ధం అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 9, 12, 15 1 కామన్గా ఉందనుకోండి. ఇంకో థర్డ్ ఎగ్జాంపుల్ ఇద్దాం. ఎల్సిఎం ఆఫ్ 25, 35, 45. ఎల్సిఎం ఆఫ్ 25, 35, 45. ఇక్కడ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 5 5s are, 5 7s are అండ్ 5 9s are. కామన్గా 5 కామన్ తీస్తే ఏమవుతుంది? 5 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 5 7 9. 5 7 9 అనేది మనకు సహప్రధాన, ఎప్పుడూ సహప్రధాన సంఖ్యలు రావాలని ఏం లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. సపోజ్గా 4th one ఎల్సిఎం ఆఫ్ 20, 30, 60.
ఎల్సిఎం ఆఫ్ 20, 30, 60. ఈ మోడల్ 4 అనేది మోడల్ 1 నుంచి కూడా డెరైవ్ అయి ఉండొచ్చు. ఎల్సిఎం ఆఫ్ 20, 30, 60. ఎల్సిఎం ఆఫ్ 10 2s are 10 3s are 10 6s are 10 2s are 10 3s are 10 6s are. కామన్ ఏముంది? 10 ఉంది. ఈజ్ ఈక్వలెంట్ టు 10 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 236. 10 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 236. 236 ఎల్సిఎం ఎట్లా కనుక్కుంటాము? లార్జెస్ట్ నంబర్ 6. 6 2తో డివైడ్ అవుతుందా? అవుతుంది. 6 3తోటి డివైడ్ అవుతుందా? అవుతుంది. కాబట్టి ఇది మోడల్ 1 నుంచి వచ్చింది. 10 ఇంటూ 6 ఎంత? 60. 10 ఇంటూ 6 ఎంత? 60. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? మోడల్ 4లో రైట్, దీన్ని మనం ఏమంటామంటే టేక్ ఫ్యాక్టర్ కామన్ అవుట్. టేక్ ఫ్యాక్టర్ కామన్ అవుట్. టేక్ ఫ్యాక్టర్ కామన్ అవుట్. టేక్ ఫ్యాక్టర్ కామన్ అవుట్. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? రైట్, ఏవైతే కామన్ ఫ్యాక్టర్ ఉందో, కామన్ కారణాంకం ఉందో దాన్ని తీసేసి బయటికి జరపాలి. 9 అనంటే 3 3ల, 12 అంటే 3 4ల, 15 అంటే 3 5ల, 3 అవుట్ సైడ్ జరిపితే ఎల్సిఎం ఆఫ్ 3 4 5. ఈ వచ్చిన లాజిక్, ఈ బయట కామన్ తీసిన తర్వాత వచ్చిన నంబర్ల యొక్క కాసాగ్ కదా, అది మోడల్ 1 యూజ్ చేసుకోవచ్చు, మోడల్ 2 యూజ్ చేసుకోవచ్చు, మోడల్ 3 కూడా యూజ్ చేసుకోవచ్చు. అందరికీ ఇది క్లియర్గా అర్థమైందా?